కుండీలు కూడా అన్ని కింద పడేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా గమనించవచ్చు. అంటే రేవంతి కుటుంబం రోడ్డు మీద పడడానికి, రేవతి చనిపోవడానికి, దాని తర్వాత హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తా ఉన్నారు. లోపల తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు క్లియర్గా చూడవచ్చు. ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు ప్లకార్డులు తీసుకొని వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో లోపల అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులకి గొడవైంది. సో ఇద్దరు ఒకరినొకరు ఖచ్చితంగా న్యాయం చేయాలి, అల్లు అర్జున్ న్యాయం చేయాలని చెప్పి కోటి రూపాయలు వాళ్ళందరూ కూడా నష్టపరిహారం కుటుంబానికి ఇవ్వాలి అంటే డిమాండ్ చేస్తున్న ఖచ్చితంగా న్యాయం చేయాలి. అభిమాని కుటుంబానికి న్యాయం ఏం చేసినట్టు సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తా ఉన్నారు. కనీసం ఈ రేవంత్ గారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా వాళ్ళు కనీసం ప్రకటించలేదు. ఇలా కోర్టులో కేసు ఉందని చెప్పేసి మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కోర్టులో కేసు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పేదోళ్ళ పక్షాన ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని గరీబులను ప్రాణాలు కాకమైన అల్లు అర్జున్కు జీవితంగా చెల్లించాలి. అదేవిధంగా 50% కాపాలని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి గుంతలను, ఇలాంటి జీరోలను మీరు ఎంకరేజ్ చేయకండి. బెనిఫిట్స్ వాళ్ళతో మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం మానవత్వం లేకపోవడం. ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ అల్లు అర్జున్. చేరుకుని ఈ యొక్క